ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మటుకి దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాక్యము ద్వారా తృప్తిపరిచినందుకు స్తోత్రములు. నీ వాక్యము ఎంత బలమైనది, నీ వాక్యము ప్రభువా ఎంత ఉన్నతమైనది. నీ వాక్యము జుంటి తేనె దారుల కంటే మధురమైనది ప్రభువా. పాపిని హెచ్చరించేది, పాపాన్ని తొలగించేది తండ్రి, మనిషిని బ్రతికించేది, మనిషిలో జీవాన్ని నింపేది ప్రభువా. సజీవమైనది, జీవము కలిగినది దేవుని వాక్యము బలమైనది తండ్రి. అట్టి వాక్యాన్ని బట్టి ప్రభువా మేము ఎంతగానో సంతోషించచ్చు. అనుదినము నీ దివ్యమైన ఉన్నతమైన ఘనమైన నీ వాక్యాన్ని బట్టి ప్రభువా మేము ఆదరింపబడుతున్నాం, ధైర్యపరచబడుతున్నాం, హెచ్చరింపబడుతున్నాం తండ్రి. అంత ఉన్నతమైన వాక్యము మమ్మల్ని బ్రతికించుచున్నదయ్యా. అనుక్షణము మాతో మాట్లాడుచున్నదయ్యా. మా జీవితాలకి వెలిగి, మా జీవితాలకు ఒక దీపమై మమ్మల్ని నడిపించుచున్నది తండ్రి. అటు దివ్యమైన వాక్యమును అనుదినము ప్రభువా మేము సేవించచ్చు తండ్రి. మేము మా జీవితాల్లో మా బ్రతుకుల్ని సరిచేసుకోవడానికి ఉన్నతమైన నీ కృపను అనుగ్రహించుచున్నందుకు మీకు వందనాలు. వాక్య రూపముగా శరీరధారి మా మధ్యకి వచ్చిన సర్వోన్నతుడైన తండ్రి మీకు వందనాలు. దయతో ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.